జొన్న రొట్టెలు చేయడం అనేది ఒక ఆర్ట్ అనే చెప్పొచ్చు నా వరకు. ఎందుకంటే కొంతమంది జొన్న రొట్టెలు అనేవి చాలా సింపుల్గా చేస్తారు, ఇంకొంతమందికి ఎంత ట్రై చేసినా కూడా అస్సలు కుదరవు. వారిలో నేను కూడా ఒకదానిని. నేను కూడా ఎంత ట్రై చేసినా అస్సలు వచ్చేవే కాదు జొన్న రొట్టెలు అనేవి. చాలామంది దగ్గర తెలుసుకున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ అందరూ చెప్పింది ఏంటి అంటే జొన్న రొట్టె అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండి కలిపే విధానంలో ఉంటుందని అడిగిన వాళ్ళందరిలో చెప్పిన కామన్ పాయింట్ అనమాట. సో మనం నేర్చుకోవాలని ఆశ ఉంటే అది కష్టమైన నేర్చుకున్నాను. రీసెంట్గా నేను కూడా ఈ జొన్న రొట్టె అనేది చాలా సింపులేనండి. నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను. దీనిలో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని హాట్ వాటర్ తోటి అయితే కనుక ఇది పిండి కలుపుకోవాలి. సేమ్ చపాతీలు ఎట్లా చేసుకుంటామో అదే మాదిరి అయితే నేను ఇక్కడ చేసుకున్నాను. కొంతమంది అయితే చేతితో కూడా జొన్న రొట్టెలు అనేవి చేసేస్తారు. ఆయిల్ అనేది వేయకుండా 2 సైడ్స్ అయితే కనుక చూపిస్తున్నట్టుగా కాల్ చేసుకోవాలండి. ఫైనల్లీ జొన్న రొట్టెలు అయితే కనుక రెడీ అయిపోయింది. దీనిని మీకు నచ్చిన కర్రీతోటి తీసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.